Hello, good morning. My name is KK Reddy. Today, I want to tell about engineering mechanics. ఇంజనీరింగ్ మెకానిక్స్లోని బేసిక్స్ గురించి చదువుకుంటాం. ఇందులోని సపోజ్ మెకానిక్స్ మీరు ఎక్కడైనా చూసుంటారా? మెకానిక్స్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే వాటి మీరు ఎక్కడ దాని అది మనకి ఎందుకు అవసరం, ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ మనకి చూద్దాం. సపోజ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ మీరు డైలీ చూస్తూ ఉంటారు. ఎక్కడ చూస్తూ ఉంటారంటే, సపోజ్ మీరు గమనించలేకైతే ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కానీ ఏదైనా సంథింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బ్రిడ్జ్ అనేది కొలాప్స్ అయిపోవడం, దాని మీద లోడ్స్ అనుకున్న లోడ్ కన్నా బ్రిడ్జెస్ మీద వెళ్ళేటప్పుడు ఏటవుతుందంటే మ్యాక్సిమం ఎంత లోడే వెళ్ళాలంటారు అన్నమాట. అందుకన్నా లోడ్ ఎక్కువ వెళ్తే ఏటవుతుంది, బ్రిడ్జ్ అనేది కొలాప్స్ అవుతుంది. అటువంటి దగ్గర మీరు చూసి ఉంటారు, బ్రిడ్జ్ అనేది కొలాప్స్ అయిపోవడం, లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉండేటప్పుడు కొలాప్స్ అయిపోవడం, వర్క్షాప్లో మీకు టూల్ అనేది బ్రేక్ అయిపోవడం, అలాగే వెళ్తున్న పడవ అనేది మునిగిపోవడం, ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. ఇవన్నీ ఇలా జరగడానికి కారణాలు రెండు ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి ఫోర్స్, దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్, రెండోది ఆ ఫోర్స్ బిహేవియర్. ఈ రెండు కారణాలు అన్నమాట. అవన్నీ ఆ బాడీస్ అన్నీ అలా కావడానికి వీటి గురించి మనం చదువుకుంటే దాన్ని ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటారన్నమాట. ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటి? ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటి? ఆ బాడీస్ యొక్క ఏదైతే బాడీ మీద ఫోర్సెస్ పడ్డాయో ఆ ఫోర్సెస్ మరియు ఆ ఫోర్సెస్ యొక్క బిహేవియర్ గురించి మనం తెలుసుకుంటే వాటిని మెకానిక్స్ అంటారన్నమాట. ఈ యొక్క మెకానిక్ యొక్క ప్రిన్సిపల్స్ని ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం ఉపయోగిస్తే వాటిని ఏమంటారంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటారన్నమాట. జనరల్గా ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది రెండు రకాలుగా క్లాసిఫై అవుతుంది. ఒకటి స్టాటిక్స్, రెండోది డైనమిక్స్ మరలా రెండు రకాలుగా క్లాసిఫై అవుతుంది. ఒకటి కైనమాటిక్స్, రెండోది కైనెటిక్స్. రెండోది కైనెటిక్స్. ఇలా కాకుండా మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది ఇంకో రకం కూడా క్లాసిఫై అవుతాయి. అంటే నేను చెప్పిన పద్ధతి ఏంటంటే, మనం అప్లై చేసిన పద్ధతిని బట్టి ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది క్లాసిఫై అవుతుంది. సపోజ్ అప్లై చేసిన ఏదైతే బాడీ మీద మనం ఫోర్స్ అనేవి అప్లై చేస్తామో దాన్ని బట్టి మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది క్లాసిఫై అవుతుంది. జనరల్గా బేసిక్గా ఇంజనీరింగ్ మెకానిక్స్ ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది బేసిక్గా రెండు రకాలుగా క్లాసిఫై అవుతుంది. ఒకటి ఏంటంటే సాలిడ్ మెకానిక్స్, రెండోది ఏంటంటే ఫ్లూయిడ్ మెకానిక్స్. సాలిడ్ మెకానిక్స్ మరలా రెండు రకాలుగా క్లాసిఫై అవుతుంది. అవి ఏంటంటే, ఒకటి సాలిడ్ బాడీస్, రెండోది ఫ్లెక్సిబుల్ బాడీస్. ఈ సాలిడ్ బాడీస్ మళ్ళీ రెండు రకాలుగా క్లాసిఫై అవుతాయి. ఒకటి ఏంటంటే, ఒకటి స్టాటిక్స్, రెండోది డైనమిక్స్ మళ్ళీ రెండు రకాలుగా క్లాసిఫై అవుతాయి. ఒకటి కైనమాటిక్స్, రెండోది కైనెటిక్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్
ఫ్లూయిడ్ మెకానిక్స్ మనకి 3 రకాలుగా క్లాసిఫై అవుతాయి. వాటి ఐడియల్ ఫ్లూయిడ్స్, రెండోది వచ్చి విస్కస్ ఫ్లూయిడ్స్, మూడోది వచ్చి కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. మూడోది వచ్చేటంటే కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. ఇక్కడ ఫ్లెక్సిబుల్ బాడీస్ ఉంది కదా, ఫ్లెక్సిబుల్ బాడీస్ ఇది మనకి 3 రకాలుగా క్లాసిఫై అవుతుంది. వాటి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, రెండోది మెకానిక్స్ ఆఫ్ ఎలాస్టిక్ బాడీస్, మూడోది మెకానిక్స్ ఆఫ్ ప్లాస్టిక్ బాడీస్. మనకి ఇంజనీర్ మెకానిక్స్ అప్లై చేసిన బాడీని బట్టి 2 టైప్స్లో క్లాసిఫై అవుతుంది. బేసిక్ ఇంజనీర్ మెకానిక్స్ అనేది 2 రకాల క్లాసిఫై అవుతుంది. ఒకటి సాలిడ్ మెకానిక్స్, రెండోది ఫ్లూయిడ్ మెకానిక్స్. సాలిడ్ మెకానిక్స్ అంటే సాలిడ్ బాడీస్ మీద మాత్రమే మనం డీల్ చేస్తుంటే, అదే బాడీస్ డీల్ చేస్తే అన్ని సాలిడ్ మెకానిక్స్ అంటమాట. ఇందులో సాలిడ్ మెకానిక్స్ మళ్ళీ 2 రకాలుగా క్లాసిఫై అయింది. ఒకటి సాలిడ్ బాడీస్, ఇంకోటి ఫ్లెక్సిబుల్ బాడీస్. సాలిడ్ బాడీస్ అంటే అంటే రిజిడ్గా దాని మీద లోడ్ అప్లై చేసినా అది డిఫామ్ అవ్వదు అన్నమాట, దాన్ని సాలిడ్ బాడీస్ అంటారు. రెండోది ఫ్లెక్సిబుల్ బాడీస్ అంటే దాని మీద లోడ్ అప్లై చేసేటప్పుడు కొద్దిగా డిఫామ్ అవుద్ది, మళ్ళీ లోడ్ తీసేగానే మళ్ళీ ఒరిజినల్ షేప్ కింద వచ్చేది అన్నమాట ఫ్లెక్సిబుల్ బాడీస్. ఇక్కడ ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఓన్లీ ఫ్లూయిడ్స్ మీద పడ్డ ఫోర్సెస్ గురించి మాత్రమే చదువుకుంటాం అన్నమాట. అట్లా ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటామన్నమాట. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి: ఐడియల్ ఫ్లూయిడ్, విస్కస్ ఫ్లూయిడ్స్, కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. ఇక్కడ సాలిడ్ బాడీస్ అంటే రిజిడ్ బాడీస్. ఇందులో మళ్ళీ ఇది 2 రకాలుగా క్లాసిఫై అయింది. ఒకటి డైనమిక్స్, ఒకటి స్టాటిక్స్, రెండోది డైనమిక్స్ మళ్ళీ 2 రకాలుగా క్లాసిఫై అయింది: కైనమాటిక్స్, కైనెటిక్స్. స్టాటిక్స్ అంటే ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుంటామట. ఫ్లెక్సిబుల్ బాడీస్లోనే మనకు 3 టైప్స్: స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, మెకానిక్స్ ఆఫ్ ఎలాస్టిక్ బాడీస్, మెకానిక్స్ ఆఫ్ ప్లాస్టిక్ బాడీస్. ఈ ఫ్లెక్సిబుల్ బాడీస్లో మనం వీటి గురించి చదువుతాం. అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అంటే డిఫార్మబుల్ బాడీస్ గురించి, రెండోది ఎలాస్టిక్ బాడీస్ గురించి, మూడోది ప్లాస్టిక్ బాడీస్ గురించి ఇక్కడ చదువుకుంటామట. మనకి వచ్చే ఇంజనీర్ మెకానిక్స్లో పద్ధతులు ఏంటి వస్తుంది, ఓన్లీ మనం ఇక్కడ మనం చదువుకునేటప్పుడు ఇందులో మనం ఓన్లీ రిజిడ్ బాడీస్ గురించి మాత్రమే చదువుకుంటామట. బేసిక్గా మెకానిక్స్లో ఇంజనీర్ మెకానిక్స్ చాలా క్లాసికల్ మెకానిక్స్ ఉంటుంది, క్వాంటమ్ మెకానిక్స్ ఉంటాయి, ఇంకా చాలా డిఫరెంట్ మెకానిక్స్ ఉంటాయి. అందువల్ల ఇక్కడ ఇందులో మనం చదువుకున్నది మాత్రం ఓన్లీ రిజిడ్ బాడీస్ గురించి మాత్రమే చదువుకుంటాం. అందువల్ల ఇంజనీర్ మెకానిక్స్ అనేది 2 రకాల క్లాసిఫై అయింది. ఒకటి స్టాటిక్స్, రెండోది డైనమిక్స్ మరలా 2 రకాల క్లాసిఫై అయింది: కైనమాటిక్స్, కైనెటిక్స్. స్టాటిక్స్ అంటే బాడీస్ రెస్ట్ పొజిషన్లో ఉండే బాడీస్ మీద ఫోర్సెస్ పడేటప్పుడు ఆ ఫోర్సెస్ గురించి మనం డీల్ చేస్తే అట్లనే స్టాటిక్స్ అంటమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే రూఫ్ ఆఫ్ ది లోడ్ ఆఫ్ ది రూఫ్ యాక్టింగ్ ఆన్ పిల్లర్స్. అలాగే డైనమిక్స్ అంటే ఏంటి, బాడీస్ మోషన్ ఉండేటప్పుడు వాటి మీద పడ్డ ఫోర్సెస్ గురించి మనం డీల్ చేస్తే, స్టడీ చేస్తే వాటిని డైనమిక్స్ అంటమాట. దీనికి ఎగ్జాంపుల్ లోడ్ ఆన్ బ్రిడ్జ్ డ్యూ టు ది మూవింగ్ ట్రక్. కైనమాటిక్స్ అంటే ఏంటి, ఈ కైనమాటిక్స్లోని మనం చదువుకోం. కైనమాటిక్స్ అంటే ఏంటి, కైనెటిక్స్ ఇది డైనమిక్స్లోని సబ్ గ్రూప్స్ అన్నమాట. కైనమాటిక్స్ అంటే ఏంటి, ఈ కైనమాటిక్స్ ఓన్లీ బాడీస్ యొక్క మోషన్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. అంటే ఎలా కదులుతుంది, అంతే ఆ యొక్క బాడీ అనేది ఎలా కదులుతుంది దాని గురించి తెలుసుకుంటే దాన్ని కైనమాటిక్స్ అంటారన్నమాట. అలాగే కైనెటిక్స్ అంటే ఏంటంటే ఆ మోషన్తో పాటుగా దాని మీద పడ్డ ఫోర్సెస్, ఆ బాడీ యొక్క మాస్ ఎన్నిటిని కన్సిడర్ చేస్తుందన్నమాట. అట్లా కైనెటిక్స్ అంటారన్నమాట. తర్వాత మనం దేనికి వస్తున్నాం, తర్వాత యూనిట్స్కి అన్నమాట.
తర్వాత మనం యూనిట్స్కి వస్తున్నాం కదా. ఇతకి యూనిట్స్ అంటే ఏంటి? మనం జనరల్గా ఏదైనా ఒక క్వాంటిటీని మెజర్ చేయాలన్నా, వే చేయాలన్నా మనకు ఒక స్టాండర్డ్ మెజర్మెంట్, స్టాండర్డ్ అనేది ఒక క్వాంటిటీ, ఒక యూనిట్ అనేది ఉండాలి కదా మెజర్ చేసేది. ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ మెజర్ చేయడానికి అట్లే మనం యూనిట్ అంటారన్నమాట. ఆ యూనిట్లో మనకు చాలా రకాల యూనిట్స్ ఉంటాయన్నమాట. అన్నింటిని కలిపి చెప్తే అట్లే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటారన్నమాట. మనకి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ 2 రకాలుగా క్లాసిఫై అయింది. ఒకటి ఫండమెంటల్ యూనిట్స్, రెండోది డెరైవ్డ్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి? బేసిక్ యూనిట్స్. ఏదైనా లెంత్, మాస్, టైము ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ని ఉపయోగించి ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్, ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్కి యూనిట్స్ మెజర్ చేస్తే అట్లే ఫండమెంటల్ యూనిట్స్ అంటమాట. సపోజ్ ఎగ్జాంపుల్కి మాస్కి యూనిట్ ఏంటి? కేజీ. కేజీ అనేది ఏంటి? ఫండమెంటల్ యూనిట్. అలాగే లెంత్కి యూనిట్ ఏంటి? మీటర్. టైంకి యూనిట్ సెకండ్. ఇక్కడ ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి? కేజీ, మీటరు, సెకండ్. ఇవి ఫండమెంటల్ యూనిట్స్. అలాగే డెరైవ్డ్ యూనిట్స్. ఈ డెరైవ్డ్ యూనిట్ అంటే ఏంటి? డెరైవ్డ్ యూనిట్ అనే ఏంటంటే ఫండమెంటల్ యూనిట్స్ని బేస్ చేసుకుంటూ ఎక్స్ప్రెస్ చేసే యూనిట్స్నే డెరైవ్డ్ యూనిట్స్ అంటారన్నమాట. సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏరియా. ఏరియా యొక్క యూనిట్ ఏంటి? మీటర్ స్క్వేర్. అంటే మీటర్ ఇంటూ మీటరు. అంటే మీటర్ అనేది ఫండమెంటల్ యూనిట్, ఇంకో మీటరు ఫండమెంటల్ యూనిట్. ఇక్కడ మోర్ దెన్ 1 ఫండమెంటల్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని డెరైవ్డ్ యూనిట్స్ అని అంటారన్నమాట. ఎగ్జాంపుల్ వాల్యూమ్. వాల్యూమ్కి యూనిట్ ఏంటి? మీటర్ క్యూబ్. అంటే లెంత్ ఇంటూ లెంత్, ఏరియా ఇంటూ లెంత్. అంటే మీటర్ ఇంటూ మీటర్. అంటే ఇక్కడ 3 ఫండమెంటల్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని డెరైవ్డ్ యూనిట్ అంటారన్నమాట. థ్యాంక్ యూ.